ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల మరి హైలైట్స్ ఏంటి? వీళ్ళకి జరగబోయే లాభ నష్టాలు మనుషులు ఏ విధంగా ఉన్నాయి? అన్ని విభాగాల్లోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. తప్పకుండా మిథున రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిథున రాశి అనగానే మనకు కా, ఖీ, కు, కే, కో, కుమారు, ఇట్లా కుమరయ్య, కుమారి, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి పరిస్థితులు. మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుండి 2021, 22, 23 ఆగస్టు లోపు ఈ టైంలో కొన్ని ఇబ్బందులు కానీ కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ ఎన్నో ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. యాక్చువల్లీ చూసుకుంటే 2024లో మిథున రాశి వారికి ఏమిటి అంటే, కొంతమేర గురువు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో కుమారి ఆంటీ టిఫిన్ సెంటర్ కాస్త ఇబ్బందులకు గురైంది. 24లోనే, 24 ఎండింగ్ 25 స్టార్టింగ్ అంతే. సో మిథున రాశి వారికి కూడా 2020, 21, 22, 23 ఆగస్టు లోపు ఇదే టైంలో ఆల్మోస్ట్ చాలా మటుకు డౌన్ఫాల్ అయ్యారు. ఆల్మోస్ట్ చాలా మటుకు టాప్ పొజిషన్కి వెళ్ళారు. ఎవరి వ్యక్తిగత జాతక రీత్యా శుక్రుడు మంచి స్థానంలో ఉన్నారో వారు మంచి పొజిషన్కి వెళితే, ఎవరైతే శుక్రుని అనుగ్రహం పొందలేక ఉన్నారో డౌన్ఫాల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇదే సమయంలో 20, 21, 22, 23 ఆల్సో. మరి అలాంటి మిథున రాశి వారికి కొంతమేర మరి ఈ మే నెలలో సూర్యుడు, బుధుడు, ఈ యొక్క మిథునానికి అధిపతి అయినటువంటి మన బుధుడు సూర్యునితో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు గత కొంతకాలంగా. బుధాదిత్య యోగము కొన్ని గ్రహాలకు ఉంటవి, కొన్ని గ్రహాలకు ఉండవు. మనకు గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలు అని చెప్పి ఉంటుంది. ఇందులో ఈ యొక్క గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలలో శనిపాలిత గ్రహాలకు సంబంధించి కొంత బలము అధికంగా ఉంటుంది. చూసుకున్నట్టయితే మనకు శుక్రుడు నీచలో ఉంటాడు. ఈ యొక్క కన్యలో కానీ మిథునంలో కానీ శుక్రుడు ఉనికి కోల్పోతాడు. మరి అలాంటి శుక్రుడు ఈ యొక్క మే నెలలో 18వ తారీఖు అంటే 10వ తారీఖు నుండి 18వ తారీఖు మధ్యలో శుక్రుడు గురువుతో కలవబోతున్నాడు. శుక్ర గురువులు యాక్చువల్లీ గురువు అంటే మనకు ఒక భక్తి కారకుడు. గురువు అంటేనే మనకు ఒక జ్ఞానము, ఒక భక్తి, అదేవిధంగా అదృష్టము, ధనం. శుక్రుడు లగ్జరీ, సుఖం, ప్రేమ, లవ్ అంటూ తిరుగుతాడు, కళలు అన్ని. మరి ఇవి రెండు కూడా కలవబోతున్నవి ఇక్కడ మనకు ఇదే మే నెలలో. ఇక వీరికి మరి కొంతమేర ఏం జరిగిస్తుందంటే, ఈ యోగం లక్ష్మీనారాయణ యోగంగా చెప్పడం జరుగుతుంటుంది. మరి ఇక్కడ ఏమిటి అంటే, డబ్బు పరమైనటువంటి ఇబ్బందులకు చెక్ పెట్టేటువంటి సమయము మే నెల. మిథున రాశి వారికి ఈ మే నెలలో డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు అధికంగా దొరికే పరిస్థితి ఉంటుంది. రెండవది, లగ్జరీగా జీవితాన్ని గడపాలనేటువంటి ఆలోచనలు రావడము, ఆ విధంగా అవకాశాలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మంచి సంపాదన ప్లస్ ఖర్చు కూడా అంతే ఉండబోతున్నది. ఆకస్మిక లాభం ఉంటుంది. బిజినెస్, బ్యాంకింగ్, ఫ్యాషన్, సినిమా రంగాలలో ఎవరైతే ఉన్నారో వీరు కొడుతున్నారు జాక్పాట్. అదేవిధంగా మంచి వివాహ భాగస్వామి కూడా లభించే పరిస్థితి రాబోతున్నది ఈ మే నెలలో. ప్రేమతో నిండినటువంటి వివాహ జీవితము, భాగస్వామి వల్ల అదృష్టం పెరిగేటువంటి సందర్భాలు ఈ యొక్క మిథున రాశి వారికి. లవ్ మ్యారేజ్ ఛాన్స్ కూడా అధికంగా ఉంది. సంగీతము, డ్యాన్సు, యాక్టింగు, కళలు, డిజైన్ రిలేటెడ్, వీరికి టీచింగ్, కౌన్సిలింగ్, ఆధ్యాత్మిక ఆసక్తి కలిగినటువంటి సందర్భాలలో
కళలు ప్లస్ జ్ఞాన కలయిక, వీళ్ళందరికీ ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఒక రేంజ్కి వెళ్ళబోతారు. ఒక మంచి ఇల్లు కొనడం కానీ, అడ్వాన్స్ ఇవ్వడం కానివ్వండి, కారు కొనడం కానివ్వండి, అదేవిధంగా మంచి దుస్తులు కానివ్వండి, స్టైల్గా ఉండాలనే ఆలోచన కానివ్వండి, అదేవిధంగా ఎటైనా ట్రావెల్ వెళ్ళేటువంటి సందర్భాలు కానివ్వండి, దేవుడిపై అధికంగా నమ్మకం పెరిగేటువంటి నెల ఈ యొక్క మే నెల. అదేవిధంగా పుణ్య కార్యక్రమాలు చేయడాలు, పుణ్యక్షేత్రాలు తిరగడాలు, గురువుల యొక్క ఆశీర్వాదాలు పొందడాలు, ఇవన్నీ కూడా మనకు శుభంగా గోచరిస్తుంది. అయితే ఎవరి వ్యక్తిగత జాతక రీత్యా శుక్రుడు నీచలో ఉంటే, గురువు నీచలో ఉంటే మాత్రము కొంత ఖర్చులు అధికంగా ఉండడము, ప్రేమ వ్యవహారాలలో గందరగోళంగా ఉండడము, ఆనందము కోసము ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడాలు, ఆలస్యంగా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితులు, ఇలాంటివి మనకు కనబడుతున్నాయి. సో ఓవరాల్గా మిథున రాశి వారికి మరి ఈ యొక్క మే నెలలో శుక్రుడు వీరికి 12-1 భావాలలో ఉండబోతున్నాడు. ఏమైనా ఆయుధ ప్రమాదాలు కానివ్వండి, అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, యంత్ర ప్రమాదాలు, ఇలాంటివి ఉండే పరిస్థితులు అయితే ఉన్నవి. ఆల్మోస్ట్ మరి వ్యాపారాలలో లాభాలు కూడా రాబోతున్నాయి. ఈ యొక్క శనీశ్వరుడు మూలకంగా శనీశ్వరుడు మీకు 11వ భావం వైపుగా ట్రావెల్ చేయబోతున్నాడు కనుక సుమారుగా 2026 ఆగస్టు నుండి 2027 ఆగస్టు, 2028 ఆగస్టు, 2029 జనవరి, ఫిబ్రవరి వరకు నేను రాశిస్తా. గురుగారు, ప్రస్తుత కాలం వీళ్ళకి కాస్త నెగిటివ్ అంటే ఏం చెప్తారు? అంటే పలానా విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మీరు నష్టపోతారంటే ఏం చెప్తారు ప్రస్తుత కాలం వీళ్ళకి? సలహాలు ఎవరైనా ఇస్తే స్వీకరించకండి. మీ మనసు ఏదైతే చెప్తుందో అదే చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ మనసు చెప్పింది, మీరు నమ్మింది అదే సత్యం. లేదు ఎవరైనా వచ్చేదని చెప్తున్నారు అంటే మాత్రం మీరు బొందలో పడ్డట్టే. అనవసర ప్రయాణాలు తగ్గించుకోండి. కొంతమేర సమీప బంధువులతో ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో భూమి కొనడం కానీ, భూమి అమ్మడం కానీ, భూ సంబంధిత ఆర్థిక లావాదేవీలలో మంచి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరి ఇక్కడ కుజ శని కలయిక కూడా 10వ భావంలో ఏర్పడుతుంది కనుక స్వల్ప లాభకారిగా ఉంటున్నాడు. కొంత వృత్తి సంబంధించినటువంటి చేంజెస్ కూడా కనబడుతున్నవి. సో ఓవరాల్గా కొంత నోరును అదుపులో పెట్టుకొని ఉండడము వీరికి ఎంతో శ్రీరామ రక్షగా చెప్పడం జరుగుతున్నది. సో గురువు కూడా వీరి లగ్నంలోనే ఉన్నాడు కనుక కొంతమేర మనశ్చింత, వస్తు నాశనము, ఉద్యోగ నాశనాలు కూడా ఉన్నవి, ప్రదేశ మార్పులు కూడా ఖచ్చితంగా. సో ఓవరాల్గా మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా ఓం గురవే నమః అని కానీ, లేదా ఓం శుక్రాయ నమః అని కానీ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను సింధూరంగా అంటే నుదుటన కానీ ఇక్కడ ధరించుకోండి. వివాహమైన వారు ఇక్కడ ధరించండి, వివాహం కాని వారు ఇక్కడ ధరించుకోండి. కుంకుమ రూపకంగా, బొట్టు రూపకంగా సుమారుగా ఒక 14 లేదా 15 శుక్రవారాలు అమ్మవారిని దర్శిస్తూ ఉండడం ద్వారా మీకు అధికమైనటువంటి యోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా పలానా రమేషు, పలానా రంజితు, పలానా కోటేషు, పలానా కోటేశ్వరి, ఇది వ్యక్తిగతంగా మీ జాతకమా లేదా వ్యవహారిక నామం ప్రకారంగా మీ జాతకం అయితే మరి మీ పేరేంటిది కామెంట్ చేయండి. ఒకటి. రెండవది 100కు 200% ఎస్ఎస్ రాజమౌళి ముద్ర పక్కా ఫిక్స్ అయిపోండి. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్. చాలా మంది వస్తున్నారు, వాళ్ళ జీవితాలను మార్చుకుంటున్నారు. ఇది ట్రూ 100%. సో తప్పకుండా మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వన్స్ రండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జాతకము మీ చేతిలోనే ఉంది. ఓవరాల్గా మే మాసం అనేది మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.